అయితే కొన్ని విషయాలు అది కరెక్ట్గా ఫ్రాంక్గా చెప్తారు, ఉన్నదన్నట్టు చెప్పగలరు. ఇప్పుడు మీరు ఫ్రాంక్గా చెప్పలేదు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఇంకా అడిగి కూడా చెప్తా ఫ్రాంక్గా. మీ ఏజ్ ఎంత అసలు ఇప్పుడు యాక్చువల్గా? యాక్చువల్లీ నేను డేట్స్ ఇయర్ చెప్పాను కదా, దాన్ని బట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ మై ఏజ్. బట్ ఐఎమ్ 35. 35. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇప్పుడు వరకు? పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే ఐఎమ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. పెళ్ళి అనేది చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నాకు సినిమాల్లో లేకపోతే నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తానని. సో అలాంటి మన పేరెంట్స్ వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. మనము వర్క్లో నాకు వర్క్ చేయడం ఇష్టం. ఆ టైంలో నేను మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోవడం, కాల్స్ లేకపోవడం అలా ఉంటే ఓ పార్ట్నర్ వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవుతారు, అరే నాకు టైం ఇవ్వట్లేదని. సో అలా ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ పర్సన్ ఎవరైనా వస్తే చేసుకుంటాం. ఓకే. బట్ ఇఫ్ ఐ కెన్ బీ మై సెల్ఫ్ ఆఫ్టర్, నాలాగా నేను ఉండగలిగితే పెళ్లితో అవుతా, ఆమె కూడా ఆమెలాగా నేను ఉండనిస్తాను. రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. కానీ అలా దొరికితే గెట్ మ్యారీడ్, బట్ నాట్ అ వెరీ సెలబ్రేషన్ అందరికి తెలిసేలాగా చేసుకోను. సమాజ్ టైప్. ఎందుకంటే నా పెళ్లితో సంబంధం ఎందుకు ఉండాలి వేరే వాళ్ళకి? నేను చెప్పే థాట్స్ లేకపోతే నా ఒపీనియన్స్ తో మ్యాటర్ అవ్వాలి. కానీ నా పెళ్లి ఏం జరిగింది అవన్నీ బిలీవ్ ఇన్ గాడ్? నో, ఐ బిలీవ్ లేదు. అంటే ఐ డోంట్ బాదర్. చాలా మంది అథీస్ట్ అని ఉంటారు కదా. అథీస్ట్ అంటే దేవుడిని నమ్మని వాళ్ళు, నమ్మే వాళ్ళు ఉంటారు. ఐ థింక్ థర్డ్ కేటగిరీ వేర్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. దేవుడు ఉన్నా లేకపోతే నాకేంటి, నేను నా పని చేసుకుంటూ వెళ్ళాలి కదా. అసలు అది కూడా ఉండదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను కదా. అంటే నమ్మని వాళ్ళు నమ్మకపోవడం అనుకోవచ్చు అప్పుడు. లేదు అలా అనుకో, ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటున్నా. దేవుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మంచిదే, ఉండకపోయినా మంచిదే. ఒపీనియన్తో నాకు సంబంధం లేదు. బట్ ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ గాడ్, గుడ్, ఐ విల్ సపోర్ట్ యూ. మీ ఇష్టం అది. ఓకే. నేను ఇప్పటికీ మా డాడీ చిన్నప్పుడు బైక్ మీద తీసుకెళ్తున్నప్పుడు, మేము కొండ మీద ఉంటాం, కిందికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో శివుడు కూడా ఉంటుంది. ఓం నమ శివాయ అని చెప్పాలి. అంటే నేను ఇప్పుడు కూడా అదే చేస్తా, ఓం నమ శివాయ. ఎందుకంటే అది రిచువల్ లాగా అయింది. ఇట్ డస్ నాట్ మీన్ ఐ బిలీవ్ ఆర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, అది కాదు. దేవుడు ఈజ్ లైక్ ఫ్రెండ్ అని బిలీవ్ చేస్తా. ఇప్పుడు అందరికి ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు. దేవుడికి మొక్కుంటారు, దేవుడు ఆయన మంచి నేను చెప్పుకున్నాను, ఫ్రెండ్ అనేవాడు ఉండాలి. అందరిని అలా కాన్ఫిడెంట్ గా ఉండకపోవచ్చు కదా. నాకు బాడీ షేమింగ్ చేసినా, లేకపోతే ఫేస్ గురించి ఏం మాట్లాడినా, లేకపోతే బూతులు తిట్టినా, అలాగే స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది చాలా భయపడుతూ ఉండొచ్చు. దేవుడు ఉన్నాడు వాళ్ళకి, దేవుడికి చెప్పుకుంటే ఫ్రెండ్ లాగా ఆయన చెప్పుకున్నాం రా, బాధ తీరిపోతుంది. ఆ కాన్సెప్ట్ నేను బిలీవ్ చేస్తా. కానీ I visit temples, I visit mosques, every religion is same అని నేను చెప్పను. ఓకే. అకాడమిక్ పరంగా అది వేరే డిస్కషన్, దాంట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ అంటే మీ ఇష్టం, కానీ వేరే వాళ్ళకి ఫోర్స్ చేయకండి టు డూ సర్టన్ థింగ్స్. ఓకే.